తినట్లేదు, నేను శాకాహారం అయిపోయింది. కానీ ఒకప్పుడు 2 లేదా 3 కోళ్ళు ఒకసారి వచ్చేది, పుంజులు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేది, ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకొని కర్రీ చేసుకొని తినేది. కానీ ఇప్పుడు మాత్రం వాస్తవానికి అసలు బయట చికెన్ అయినా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇవి కొయ్యాలంటే అసలు మన వల్లే అవుతలేదు. ఇక్కడ ఏంటంటే మాకు కట్ చేయడానికి కూడా ఇక్కడ ఎవరు ఉండరు. కాబట్టి అనివార్యం అయితే తప్ప చూడాలి. 8 పుంజులు ఉండే, ఒకటి అవపడుతుంది. వస్తే రేపు అసలే బోనాలు అంటాను, వంటలు అంటాను. ఒక రోజు మాత్రం వీడు ఉన్నప్పుడు మాత్రం వాడు పని చేయాల్సి వస్తుంది. ఇవి నాటుకోళ్ళు అంటే ఈ విధంగా ఉంటాయి. నేను మామూలుగా చికెన్ సెంటర్లో అడిగిన, అసలు వాస్తవానికి నాటుకోడి ఎట్టి పరిస్థితిలో కానీ 2 కిలోలు దాటదు. 2 కిలోలు దాటినా కానీ అది టేస్ట్ కూడా సరిగ్గా గట్టిగా ఉంటుంది, అంత బాగా టేస్ట్ కూడా ఏమి ఉండదు. లాస్ట్ 2 కిలోల వరకు క్లోజ్. నేను నిన్న చూసిన, అక్కడ అడిగితే నాటుకోళ్ళు అని చెప్తాడు. కాకపోతే కలర్ ఉన్నాయి, అవి ఇదే విధంగా కలర్ ఉన్నాయి, కానీ అవి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక దాన్ని జోక్తేనే 4 కిలోల చిల్లర ఉన్నది ఒక పుంజు. అది నాటుకోడి ఎట్లయితుంది? అది పందెం కోడి కూడా కాదు, అవి కాదు అసలు నాటుకోడి అది కాదు. ఇవి చూడండి, ఈ విధంగా సన్నగా పీలగా కనిపిస్తుంది. ఇది ఒక చిన్న మనకు ఏదో పక్షుల్లాగానే అవుపడతాయి. ఇవి ప్యూర్ నాటుకోళ్ళు. నాకు అసలు వీలైతే లేదు, కానీ వస్తున్నాయి పుంజులు ఎదురుతున్నాయి. ఇవ్వండి నా ఇంట్లో నాటుకోల పరిస్థితి. ఇవి ఇక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అన్ని బయట ఉన్నాయి. ఒక 6 గంటల వరకు ఇక్కడికి వస్తాయి అవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.